కి స్వాగతం. వైద్య రంగంలో వచ్చే విప్లవాత్మకమైన మార్పులను అవగాహన చేసుకోవడం ద్వారా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీడీఎఫ్ సిఓఎన్ సదస్సును ఎంతగానో ఉపయోగపడతాయని, వీటి ద్వారా డయాబెటీస్ ఉన్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించవచ్చునని ఏపీడీఎఫ్ సిఓఎన్ నిర్వాహకులు డాక్టర్ ఎస్ఎస్ మూర్తి, డాక్టర్ మాధవ్ పావులూరి తెలిపారు. ఆదివారం నెల్లూరులోని మినర్వా గ్రాండ్లో డయాబెటీస్ వ్యాధిపై వైద్యులకు 33వ రాష్ట్ర స్థాయి డయాబెటీస్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 500 వైద్యులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, చెన్నై రాష్ట్రాల నుండి హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీడీఎఫ్సిఓఎన్ ఆధ్వర్యంలో నెల్లూరులో 5వసారి డయాబెటీస్ వ్యాధిపై వైద్యులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. డయాబెటీస్ వ్యాధిపై నూతన వైద్యాన్ని అవగాహన చేసుకొని డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని సంకల్పంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సదస్సుకు హాజరైన వైద్యులు మెరుగైన వైద్యాన్ని డయాబెటీస్ పేషెంట్లకు అందిస్తారని తెలిపారు. ఈ ఏపీడీఎఫ్సిఓఎన్ 33వ రాష్ట్ర స్థాయి సదస్సు సందర్భంగా డయాబెటీస్ కార్పొరేట్ కంపెనీలు వారి స్టాళ్లను ఏర్పాటు చేశారు. నెల్లూరులో మనం 33వ రాష్ట్ర స్థాయి డయాబెటీస్ సదస్సు జరుపుకుంటున్నాం. సుమారు 500 మంది డాక్టర్లు అన్ని నలుమూలల నుంచి, అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత కేరళ, కర్ణాటక నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి ఈరోజు చాలా రకములైన విషయాల గురించి, లేటెస్ట్గా డయాబెటీస్లో ఏమేమి కొత్త విషయాలు ఏంటి, కొత్త వైద్యం ఏంటి, కొత్తగా ఎలాగ పేషెంట్ కౌన్సిలింగ్ చేయాలి, కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి, హార్ట్ ప్రాబ్లమ్ని ఎలా కనుక్కోవాలి, ఎలా చేయాలి, ఎలా వైద్యం చేయాలి అనే విషయం గురించి చాలా చక్కగా చెప్పారు. మా గ్రూప్ అందరూ కలిసి ఏపీడీఎఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మంది అందరూ ఇచ్చేసి వాళ్ళందరూ వాళ్ళ లెక్చర్లు ఇచ్చి ఈ విధంగా పేషెంట్కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది, ఏ విధంగా కొత్త ప్రాజెక్టులు చేయాలి, కొత్త రీసెర్చ్ చేయాలి అనే విషయం గురించి చక్కగా వివరిస్తున్నారు. ఇంకా ఈ మీటింగ్ సాయంత్రం 6 గంటల దాకా జరుగుతుంది. చాలా మీరందరూ కోరుకునేది ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా చక్కగా షుగర్ వ్యాధిని కంట్రోల్ పెట్టుకోవాలి, అన్ని రకాల వైద్యం, ఎటువంటి వైద్యం వీలుండే వైద్యాన్ని చూసుకొని చక్కగా వ్యాధిని అదుపులో పెట్టుకుంటే ఈ ఆరోగ్యం బాగుంటుంది. రాబోయే రోజుల్లో వచ్చే దానివల్ల కాంప్లికేషన్స్ మనం దూరంగా ఉండవచ్చు. మన ప్రెసిడెంట్ డాక్టర్ మాధవ్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు 33వ ఏపీడీఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇది నెల్లూరులో 5వసారి జరుగుతుంది. ప్రతిసారి మేము చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊళ్ళో పెట్టుకుంటూ ఈసారి నెల్లూరుకి మాకు ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన మా ఏపీడీఎఫ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ముఖ్య ఉద్దేశం ఏపీడీఎఫ్ కాన్ఫరెన్స్ చేసేదానికి ముఖ్యంగా ఎంబీబీఎస్ డాక్టర్లు కానివ్వండి, పీజీ స్టూడెంట్స్ కానివ్వండి, లేదా ప్రాక్టీస్ చేసే డయాబెటాలజిస్ట్ కానివ్వండి, వేరే ఇతర స్పెషాలిటీస్ ఎవరికైనా డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈరోజు నలుమూలల నుంచి కూడా 20 మంది డాక్టర్లు చేశారు. వీళ్ళందరూ చాలా చక్కగా అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్లందరికీ కూడా ఇంకా మధ్యాహ్నం కూడా చాలామంది మాట్లాడతారు. ఇంకా 10 టాపిక్స్ ఇంకా ఉన్నాయి. మేము అనుకున్న విధంగానే చాలామంది స్పందించారు. ఇంచుమించు 500 మంది దాకా రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు మేము ఇక్కడ చెప్పిన పద్ధతులన్నీ కూడా వాళ్ళు అవలంబించి పేషెంట్ కేర్ని బాగా పెంచుకుంటూ ఈ పేషెంట్స్కి డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది మెరుగు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి వాళ్ళ కాంప్లికేషన్స్ తగ్గించుకున్నట్లయితే అదే మాకు చాలా సంతోషం. మా ఏపీడీఎఫ్ తరఫు నుంచి అదే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.